శుభోదయం పిల్లలు. ఇంతకుముందు మనం ఈ అభినందన అనే పాఠ్యాంశాన్ని ఏప్రిల్ నెలలో మనం యూట్యూబ్ వీడియోస్ లింక్స్ ద్వారా ఈ పాఠాన్ని మీరు విన్నారు. కానీ ఇప్పుడు మేము సెల్ఫ్ వీడియోస్ ద్వారా ఈ అభినందన పాఠాన్ని మళ్ళీ మీకు నేను వివరించబోతున్నాను. సరే, అభినందన మనం ఎప్పుడెప్పుడు అభినందిస్తాం, ఎవరిని అభినందిస్తాం, ఎప్పుడెప్పుడు అభినందిస్తాం? ఏవైనా మంచి పనులు చేసినప్పుడు, మనం గొప్ప పనులు చేసినప్పుడు శభాష్ అని మనం ఆ పనులు చేసిన వాళ్ళని మనం అభినందిస్తాం, అప్రిషియేట్ చేస్తాం, మెచ్చుకుంటాం. సరే, ప్రస్తుత పాఠ్యాంశం మనకు ఈ అభినందన అనే పాఠ్యాంశం ఎవరికి అభినందించడం కోసం చెప్పబడుతుంది. ఎవరెవరిని అభినందిస్తున్నారు ఈ పాఠంలో, ఎవరెవరిని మెచ్చుకుంటున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం అభినందన అనే పాఠ్యాంశం ద్వారా తెలుసుకుందాం. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. ఫస్ట్ లెసన్లో అభినందన, ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తూ ఉంది. ఈ చిత్రంలో బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి అనే ఒక చిత్రం ఉంది. పై బొమ్మలో ఏం జరుగుతున్నది? ఈ చిత్రంలో మనకి ఏం కనిపిస్తుందో అంటే, ఈ చిత్రాన్ని చూసినప్పుడు ఈ చిత్రంలో ఇక్కడ మీకు కొంతమంది విద్యార్థులు సైనిక దినోత్సవాన్ని జరుపుతున్నారు పాఠశాలలో. అంటే సైనికులకు సంబంధించిన వాళ్ళు చేసిన గొప్ప పనులను ఫ్లాష్ కార్డ్స్ నినాదాల రూపంలో చేసి ఊరేగిస్తూ ఉన్నారు. చూడండి, పై బొమ్మలో ఏం జరుగుతున్నది? పిల్లలు ఏమని నినాదాలు ఇస్తున్నారు? చూడండి, నినాదాలు ఏంటి? సైనికులకు వందనం, జై జవాన్, అమరవీరులకు వందనం అని కొన్ని నినాదాలు ఉన్నాయి. ఆ నినాదాలు ప్లకార్డ్స్ చేతపట్టి పిల్లలందరూ వెళ్తూ ఉన్నారు. జై జవాన్ అని ఎందుకు అంటున్నారు? జవాను దేశానికి సేవ చేస్తాడు కదా, ఇతని వలె దేశం కోసం పాటుపడే వాళ్ళు ఎవరు? జవాను అంటే సైనికుడు. ఇతను దేశంకి ఒక కంచెలాగా ఉండి దేశాన్ని శత్రువుల నుంచి కాపాడుతూ ఉంటాడు. ఇలా కాకుండా దేశం కోసం ఇంకా ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, పాఠం నేపథ్యం. ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతో మంది ఉన్నారు. ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు అంటే పనిచేసే గొప్ప గొప్ప మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ముందుండేది రైతులు. ఎవరు? అలాంటి వారిలో ముందు వరుసలో ఉండేది రైతులు, హాలికులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశ్యం. ఈ అభినందన అనే పాఠ్యాంశాన్ని మనం చెప్పుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో రైతులు, శ్రామికులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ అంటే వాళ్ళు చేసే ఈ గొప్ప పనులు, దేశం కోసం వీళ్ళు చేసే ఈ గొప్ప పనులని స్మరించుకుంటూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. అంటే ఇక్కడ అభినందనలు ఎవరెవరికి చెప్తున్నారు అంటే, రైతులకు చెప్తున్నారు, జవాన్లకు చెప్తున్నారు, సైనికులకు చెప్తున్నారు, పరిశ్రమల్లో పనిచేసే శ్రామికులు, కార్మికులు, వీళ్ళందరికీ దేశంలో ఉండే ప్రజలందరూ మెచ్చుకోలు ఏం చెప్తున్నారు? మెచ్చుకోలు, ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు, వాళ్ళని నమస్కరిస్తున్నారు. మీరు చేసే ఈ సేవ దేశానికి ఎంతో గొప్పది, రుణం తీర్చుకోలేని సేవ చేస్తున్నారు అని దేశంలో ఉండే ప్రజలందరూ ఈ రైతులకు, సైనికులకు, శ్రామికులకు, కార్మికులకు అభినందనలు తెలుపుతున్నారు. సరే, పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం అంటే అభినందన అనే పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి. ఏం పేరు?
స్వరభారతి, స్వరభారతి. గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకొనబడింది. అంటే ఇలాంటి గేయాలు ఈయన శేషం లక్ష్మీనారాయణాచార్యులు గారు చాలా రాశారు. ఆయన రాసిన ఈ గేయ సంకలనం, సంకలనం అంటే కూడికలు, అంటే ఇలా చాలా గేయాలు రాసి ఒక పుస్తకంగా తయారు చేశారు. ఆ పుస్తకంలో నుంచి అభినందన అనే గేయం ఒకటి, స్వరభారతి అంటే స్వరభారతి అనే గేయ సంకలనం. ఆ గేయాలన్నీ రాసి దానికి ఒక పేరు పెట్టారు. ఆ పేరేంటి? స్వరభారతి. ఆ స్వరభారతి అనే గేయ సంకలనం నుండి అభినందన అనే గేయాన్ని మనకు తీసుకోవడం జరిగింది. గేయం అనగా పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని గేయం అంటాం. ప్రస్తుత పాఠ్యాంశం అభినందన అనే పాఠ్యాంశం గేయ ప్రక్రియకు చెందినది. ఈ గేయం గేయం పేరు స్వరభారతి. ఈ స్వరభారతి అనేది అనేక గేయాల సంకలనం. ఈ స్వరభారతి అనే గేయ సంకలనం నుండి అభినందన అనే పాఠ్యాంశం తీసుకురావడం జరిగింది. ఈ స్వరభారతి అనే గేయ సంకలనాన్ని రచించిన కవి శేషం లక్ష్మీనారాయణాచార్య. సరే, ఇప్పుడు మనం కవి పరిచయం గురించి చెప్పుకుందాం. అభినందన అనే పాఠ్యాంశాన్ని రచించిన కవి శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈయన 1947వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లాలోని నగునూర్ అనే గ్రామంలో జన్మించారు. వీళ్ళ తల్లిదండ్రులు కనకమ్మ నరహరి స్వామి. ఏం పేరు? తల్లిదండ్రులు కనకమ్మ నరహరి స్వామి. ఈయన 1947లో జన్మించి 1998లో మరణించారు. సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్. తల్లిదండ్రులు కనకమ్మ నరహరి స్వామి. ఉద్యోగం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా ఈయన పనిచేశారు. రంగారెడ్డి జిల్లాలోని తెలుగు భాష ఉపాధ్యాయుడిగా ఈయన పనిచేశారు. ఈయన రచించిన రచనలు ఏంటంటే, ఈయన అనేక పద్య వచన గేయ కవితలు రాశారు. ఏం రాశారు? అనేక పద్య వచన గేయ కవితలు రచించారు శేషం లక్ష్మీనారాయణాచార్యుడు. ఇతర విషయాలు, ఈయన రచనలు అంటే ఈయన రాసిన రచనలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. అనేక పత్రికలలో ఈయన రాసిన రచనలు ప్రచురించబడ్డాయి, అచ్చువేయబడ్డాయి. టీవీ రేడియోల్లో కూడా ప్రసారమయ్యాయి. టీవీ రేడియోల్లో కూడా ఈయన రచించిన రచనలు ప్రసారమయ్యాయి. అంటే ఆ రచనల్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది పత్రికల్లో ప్రచురించబడ్డాయి, టీవీ రేడియోల్లో కూడా ప్రసారం అయ్యాయి. ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు, కొన్ని గ్రంథాల మీద ఈయన విమర్శనా వ్యాసాలు రాశారు. ఈ విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి అనే పత్రికలో ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు స్రవంతి అనే పత్రికలో ప్రచురించబడ్డాయి. ఈయన కవితా నైపుణ్యం, లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలు రాయడంలో ఈయనది అందెవేసిన చేయి. అందెవేసిన చేయి అంటే చాలా నేర్పరి దిట్ట అని. వేవేవి రాయడంలో? లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గేయాలు రాయడంలో. దైవభక్తి గేయాలు, దేశభక్తి, లలిత మనోహరమైన అంటే వినడానికి చాలా వినసొంపును కలిగించే దైవభక్తి గేయాలు, దేశభక్తి గేయాలు రాయడంలో ఈయన చాలా నేర్పరి దిట్ట అని మనకు తెలుస్తున్నది. చూడండి, మళ్ళీ ఇంకోసారి అభినందన అనే పాఠ్యాంశాన్ని రచించిన కవి శేషం లక్ష్మీనారాయణాచార్యులు. ప్రస్తుత పాఠ్యాంశం అభినందన ఈయన రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకొనబడింది. ఇది గేయ ప్రక్రియకు చెందింది. గేయం అంటే సులభంగా పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని గేయం అంటాం. ఈయన 1947 సంవత్సరంలో జన్మించాడు, 1998లో మరణించాడు. ఈయన సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్ అనే గ్రామం. తల్లిదండ్రులు కనకమ్మ నరహరి స్వామి. ఉద్యోగం ఈయన రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేశారు. ఈయన రచనలు అనేక పద్య వచన గేయ కవితలు
రచించారు. అలానే ఈయన ఇతర విశేషాలు ఏంటంటే ఈయన అనేక రచనలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి శ్రవంతి అనే పత్రికలో ప్రచురించబడ్డాయి. ఈయన యొక్క కవితా నైపుణ్యం, లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయన అందివేసిన చెయ్యి. ఇప్పటి వరకు మనం కవి పరిచయం గురించి, పాఠ్యభాగ వివరాల గురించి తెలుసుకున్నాం. పాఠ్యభాగ వివరాలు అంటే ఇది గేయానికి సంబంధించింది, గేయ ప్రక్రియకు చెందింది. గేయం అంటే సులభంగా పాడుకోవడానికి వీలుగా ఉండేది. ఈయన రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి ఈ అభినందన అనే పాఠ్యాంశాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. సరే, ఈ అభినందన అంటే ఎవరెవరికి మనం అభినందన తెలుపుకుంటున్నాం ఈ పాఠ్యాంశం ద్వారా? రైతులు, సైనికులు, శ్రామికులు, కార్మికులు, వీళ్ళందరికీ మనం అభినందన తెలుపుతున్నాము అని అభినందన అనే పాఠ్యాంశం ద్వారా మనకు తెలుసుకోబోతున్నాం. సరే, ఈ అభినందన అనే పాఠ్యాంశం మనం తెలుసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అభినందన అనే పాఠ్యాంశం వినడం ద్వారా మనలో దేశభక్తి పెరుగుతుంది. అలానే శ్రమ గౌరవం ఏంటంటే దేశభక్తి, శ్రమ గౌరవం, దేశం పట్ల భక్తి కలిగి ఉండడం. అలానే శ్రమ, ఎవరెవరు శ్రమ చేస్తారు అంటే కార్మికులు శ్రమ చేస్తారు, శ్రామికులు శ్రమ చేస్తారు, రైతులు శ్రమ చేస్తారు. ఆ శ్రమ చేసినందుకు వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వాలి మనం. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు కష్టపడి పనిచేసి రైతులు మనకు ఆహారాన్ని సమకూరుస్తున్నారు. అలాంటి వారికి మనం గౌరవించాలి. అలానే శ్రామికి కర్మాగారాలు, ఫ్యాక్టరీల్లో, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులను కూడా మనం గౌరవించాలి. ఎందుకంటే దుమ్ము, ధూళి, కాలుష్యం ఇవన్నీ లెక్క చేయకుండా వాళ్ళు పరిశ్రమల్లో పనిచేసి మనకు కావాల్సిన అన్ని వస్తువులను వాళ్ళు సమకూరుస్తున్నారు. అలాంటి వారికి మనం గౌరవించాలి. అలానే దేశానికి రక్షణ గోడలాగా ఉంటూ 24 గంటలు అహోరాత్రులు కష్టపడుతూ దేశాన్ని శత్రువుల నుంచి రక్షిస్తున్నారు సైనికులు. వీళ్ళను కూడా మనం గౌరవించుకోవాలి, అభినందించాలి అని తెలియజేయడమే ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం. చూడండి, ప్రవేశిక. దేశానికి వెన్నెముక రైతు. వెన్నెముక అంటే బ్యాక్ బోన్. చూడండి, ఈ వెన్నెముక ఉండడం వల్లే మనం స్ట్రైట్గా నిలబడగలుగుతున్నాం. అదే మనకు వెన్నెముక లేకపోయింది అనుకోండి, మనం బెండ్ అవుతాం, నిలబడడానికి కూడా మనకు సహాయం ఉండదు. అలా దేశానికి వెన్నెముక రైతు అంటే ఈ భారతదేశంలో ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడిన దేశం ఇది. కాబట్టి రైతులు వ్యవసాయాన్ని పండిస్తారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడువాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని తెచ్చారు. అదే భావనను ప్రతిఫలింపజేస్తూ రచయిత సరళమైన మాటలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకొనండి. లాల్ బహదూర్ శాస్త్రి మనకు ఏం నినాదం ఇచ్చారు? జై జవాన్ జై కిసాన్. కిసాన్ అంటే రైతు, రైతులకు మనం గౌరవించాలి. జై జవాన్ వాళ్ళని అభినందించాలి. జై కిసాన్ వీళ్ళిద్దరూ లేకపోతే దేశం మనకు అభివృద్ధి చెందదు. ఎందుకంటే రైతులు కష్టపడి పంటలు పండించాలి. ఈ సైనికులు కూడా 24 గంటలు మన దేశానికి రక్షణలాగా ఉండి శత్రువులని రానియకుండా వీళ్ళు మన దేశాన్ని రక్షిస్తున్నారు. కాబట్టి జై జవాన్ జై కిసాన్ వీళ్ళిద్దరిని మనం ఎప్పుడూ గౌరవించాలి, ఎప్పుడూ వీళ్ళను మనం ఆదర్శంగా తీసుకోవాలి. చూడండి, దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అదే భావనను, ఏ భావన? జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని తెచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి ఈ భావనను ప్రతిఫలింపజేస్తూ రచయిత ఎవరో శేషం లక్ష్మీనారాయణాచార్యులు గారు సరళమైన మాటలతో, సరళమైన అంటే మనం చదవడానికి, వినడానికి చాలా ఈజీగా, ఈ పాఠంలో ఉన్న సారాంశం తెలుసుకోవడానికి చాలా సరళమైన భాషలో మనకు ఈ పాఠాన్ని వివరించడం జరిగింది రచయిత. సరే, మనం పాఠంలోకి వెళ్దాం.
వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. వందనాలు, వందనం అంటే నమస్కారం, వందనాలు అంటే నమస్కారాలు. అభినందన చందనాలివే, అభినందనం అంటే మెచ్చుకోవడం లేదా ప్రోత్సహించడం. అభినందన చందనాలు, చందనం అంటే గంధం. చూడండి, గంధం మనకు చల్లదనాన్ని ఇస్తుంది. అంటే అభినందన చందనాలు, మా అభినందన చందనాలు ఇవే. అంటే రైతులకు సైనికులకు వందనాలు, వారికి ఇవే మా అభినందన చందనాలు. అంటే మెచ్చుకోలు ఏ విధంగా ఉంటాయండి, చాలా చల్లదనంగా ఉండాలి. మీరందరూ చాలా చల్లగా హాయిగా ఉండాలి. ఎందుకంటే మీరు దేశం కోసం కష్టపడుతున్నారు, దేశం కోసం రాత్రింబవళ్ళు రాత్రి పగలు మరిచి మీరు దేశం కోసం కష్టపడుతున్నారు. కాబట్టి మీరందరూ చాలా మంచిగా హాయిగా చల్లగా ఉండాలి. ఇదే మా మా అభినందన చందనాలు అని కవి మనకు వివరిస్తున్నాడు. శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులకు. శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులకు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. చూడండి ఏం చెప్పారు, శ్రమదాచని హాలికులకు. శ్రమను దాచుకోరు, వాళ్ళు ఎప్పుడు చూసినా కష్టపడుతూ ఉంటారు. అరే ఈరోజు ఈ పని చేసానులే, ఇంకా మరుసటి ఇంకో పని మళ్ళీ రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనే మాట వాళ్ళ నోటి నుంచి రాదు. శ్రమను దాచుకోరు, వాళ్ళు ఎప్పుడు చూసినా శ్రమను కష్టపడాలి, కష్టపడితేనే మనకు అన్నీ వచ్చేది అని వాళ్ళు 24 గంటలు నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు. ఎవరు? హాలికులు. హాలికులు అంటే రైతులు. హాలికులు అనగా రైతులు. శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు. సైనికులు తలవంచరు, వాళ్ళు ఎప్పుడైనా కానీ ఏ శత్రు దేశం ఎప్పుడు వస్తుందో అని వాళ్ళు దేశాన్ని రక్షణ గోడలాగా మనల్ని వాళ్ళు ఎప్పుడూ కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుతూ ఉంటారు. తలవంచరు, వాళ్ళు ఎప్పుడు వచ్చినా యుద్ధం కోసం వాళ్ళు రెడీగా ఉంటారు, సిద్ధంగా ఉంటారు. ఎప్పుడెప్పుడు శత్రువుల్ని చీల్చి చెండాడదామా, చంపుదామా అని వాళ్ళు యుద్ధం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు తప్ప, అరే శత్రువులు మన మీదకి వచ్చాయి, మనం ఎక్కడ తప్పించుకొని వెళ్దామా అని సైనికులు ఉండరు. భరతమాత పురోగతికి. పురోగతి అంటే అభివృద్ధి. వీళ్ళిద్దరూ భరతమాత అభివృద్ధి కోసం ప్రాతిపదికలకు. ప్రాతిపదిక అంటే మూలం, ఆధారం. ప్రాతిపదిక అనగా ఆధారం. పురోగతి అంటే అభివృద్ధి. పురోగతి అనగా అభివృద్ధి. ప్రాతిపదిక మూలం లేదా ఆధారం. ఘనులు గొప్పవారు. చూడండి, సైనికులు అంటే జవాన్లు. శ్రమదాచని హాలికులకు అంటే శ్రమను కష్టాన్ని దాచుకోని రైతులు. తలవంచని సైనికులకు అంటే ఎప్పుడూ వెనుదిరని ఈ జవానులు. భారతమాత అభివృద్ధి కోసం వీళ్ళు ఎప్పుడూ పోరాడుతూ ఉంటారు, గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి గొప్పవారు సైనికులు, రైతులు అని ఈ పాఠం ద్వారా మనకు కవి వివరిస్తున్నాడు. ఏంటంటే కష్టాన్ని దాచుకోని రైతులకు, ఎవరికీ తల వంచని సైనికులకు, దేశ అభివృద్ధికి మూలాలైన ఆధారమైన ఈ గొప్పవారికి వందనాలు, ఇవే మా అభినందన చందనాలు అని కవి శేషం లక్ష్మీనారాయణాచార్య మనకు వివరిస్తూ ఉన్నాడు. అలానే పుడమి తల్లి పులకింపగ రుధిరం స్వేద్యము కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే. పుడమి తల్లి పులకింపగ రుధిరం స్వేద్యము కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు.
పుడమి అనగా భూమి, అవని. పుడమి తల్లి పులకింపగా, పులకింపగా అంటే పరవశిస్తుంది. పుడమి తల్లి పరవశిస్తుంది. రైతులు ఆ భూమిని దున్ని ఆ చదును చేసి ఆ భూమిలో విత్తనాలు చల్లినప్పుడు పుడమి తల్లి పులకిస్తుందంట. ఆ వర్షం పడినప్పుడు పుడమి తల్లి ఏ విధంగా సంతోషపడుతుంది, ఆనందపడుతుందో, అంటే పులకరింత, ఒక రకమైన తెలియని ఒక రకమైన సంతోషం. పుడమి తల్లి పులకింపగా, పులకింపు అంటే పరవశం, గగురు పొడుపు అంటే ఆ పరవశంతో గగురు పొడుపు రావడం. అరే ఏంటి ఈ విధంగా, ఒక రకమైన ఆశ్చర్యం. రుధిరం స్వేద్యము కాగా, రుధిరం అంటే రక్తం, నెత్తురు. రుధిరం అనగా రక్తం, నెత్తురు. స్వేద్యము, స్వేదము అనగా చెమట, స్వేదం అనగా చెమట. రుధిరం స్వేదము కాగా అంటే రక్తం చెమటలాగా పసిడిని పండించునట్టి. పసిడి అంటే బంగారం. అంటే ఇక్కడ రైతులు బంగారాన్ని పండించడం అంటే ఏంటి? పంటలను పండించడం అంటే వాళ్ళ యొక్క రక్తాన్ని చెమట రూపంలో కాచి పంటలను పండిస్తున్నారు. అంటే రాత్రనక, పగలనక, రేయనక, ఎండనక, వాననక 24 గంటలు వాళ్ళు శ్రమతో పొలంలో పంటలు పండించి వాళ్ళ రక్తమనే చెమటను చిందించి బంగారాన్ని పండిస్తున్నారు. ప్రగతి మార్గదర్శకులకు, ప్రగతి అంటే అభివృద్ధి, మార్గదర్శకులు అంటే దారిని చూపేవారు. ప్రగతి అనగా అభివృద్ధి, మార్గదర్శకులు అనగా దారిని చూపేవారు. ఏ విధంగా దారి చూపుతున్నారు అంటే వాళ్ళ యొక్క రక్తంతో చెమటను చిందించి దేశం అభివృద్ధి కోసం వాళ్ళు మార్గదర్శకులు అవుతున్నారు. అంటే మేము 24 గంటలు ఈ దేశంలో ఉండే ప్రజలకు, వాళ్ళకు 24 గంటలు ఆహారం తినడం కోసం మేము మా రక్తాన్ని, శ్రమను చెమట రూపంలో చిందించి మీ అందరికీ మేము ఆహార పంటలను సమకూరుస్తున్నాము, మేము మీ అందరికీ మార్గదర్శకులము అని కవి రైతులను చాలా గొప్పగా మెచ్చుకుంటూ ఉన్నాడు. చూడండి, ఈ గేమ్లో కొన్ని శబ్దార్థాలు తెలుసుకుందాం. పుడమి అంటే భూమి, పులకింపగా, పరవశింపగా, రుధిరం రక్తం, నెత్తురు, స్వేదము చెమట, పసిడి బంగారం, ప్రగతి అభివృద్ధి, మార్గదర్శకులు దారిని చూపించేవారు. చూడండి, ఈ తాత్పర్యం మళ్ళీ చెప్పుకుందాం. నేల తల్లి సంతోషపడేటట్లుగా నెత్తురు చెమటలాగా మారుతుండగా బంగారాన్ని పండిస్తూ అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు, అభినందన చందనాలు అని కవి మనకు చెప్తున్నాడు. సరే, ఆలోచించండి చెప్పండి అనే అంశం ఉంది కదా, దీంట్లోకి వద్దాం. రైతులను శ్రమదాచని హారికులని కవి ఎందుకు అన్నారు? భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు గనులు అనే వాక్యం ద్వారా మీకు ఏమి అర్థమైంది? రుధిరం స్వేద్యము కాగా పసిడిని పండించునట్టి అంటే మీకు ఏమర్థమైంది? చూడండి, ఫస్ట్ ప్రశ్నకు మనం రెక్కాడికి కానీ డొక్కాడని వారు రైతులు. అంటే కష్టపడితే కానీ వాళ్ళకు 4 మెతుకులు రావు, కష్టపడింది ఏది రాదు. అలాంటి వారు ఎండనగా వాననగా పొలంలో కాయ కష్టం చేస్తేనే వాళ్ళకు తిండి లభిస్తుంది. అందువల్ల రైతులను శ్రమదాచని హాలికులు అని అన్నారు. ఎందుకంటే కష్టపడిందే వాళ్ళకి ఏ ప్రతిఫలం లాభం రాదు. ఎండనక వాననక వాళ్ళు కష్టపడి పని చేస్తేనే వాళ్ళకు పంటలు పండేది. అమ్మో ఎండ వస్తుంది, వాన వస్తుంది, నా ఒళ్ళు కాలిపోతుంది, నేను వర్షానికి తడిచిపోతానే అని వాళ్ళు ఇళ్ళల్లో కూర్చుంటే వాళ్ళకు పంటలు పండవు. అలానే భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు గనులు అనే వాక్యం ద్వారా మీకు ఏమర్థమైంది అంటే కష్టాన్ని దాచుకొని రైతులు ఎవరికి సెలవంచని సైనికులే భారత అభివృద్ధికి, దేశానికి వాళ్ళే ఆధారం, మూలం అని మనకు అర్థమవుతుంది. రుధిరం స్వేద్యము కాక పసిడిని పండించినట్టు అంటే రైతులు తమ నెత్తురుని చెమట రూపంలో, అంటే నెత్తురు బయటికి రావడం అని కాదు, అంటే వాళ్ళ యొక్క శ్రమను చెమట రూపంలో చిందించి దేశం కోసం బంగారు పంటలను, మనకు 24 గంటలు మనకు ఇప్పుడు ఇంత సంతోషంగా హాయిగా బ్రతుకుతున్నామంటే రైతులు పండించిన పంటలు అంటే వాళ్ళ యొక్క శ్రమను పంటల రూపంలో పండించి మనకు జీవించేలాగా చేస్తున్నారు అని అర్థమైంది. తర్వాత
రెండో మూడో భాగాలని తర్వాత లెసన్లో మనం చెప్పుకుందాం. ఇప్పటివరకైతే ఇప్పుడు మీరు కవి పరిచయం, పాఠ్య ప్రక్రియ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. తర్వాత ఈ పాఠంలో రెండో భాగం గురించి చెప్పుకుందాం.